కుమారుని అనుగ్రహించి మన జీవితానికి ఉండే రాజ్య భారాన్ని ఆయన మీదేసి, మనకుండే జీవిత బాధ్యతని ఆయన మీదేసి, మనకుండే ప్రతి సమస్య భారం ఆయన మీదేసి మనకి కుమారుని అనుగ్రహించినంట. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియో క్షేమమును కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలన, నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నెరవేర్చి నీ కొరకు, నా కొరకు, ఆలోచనకర్తని, బలవంతుని, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్త అయిన అధిపతిని, నీ కొరకు, నా కొరకు దేవుడు భూమి మీద మనం జీవిస్తున్న జీవితానికి సరిపోయే విధంగా ఆయన్ని దేవుడు మనకు అనుగ్రహించిన. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి విషయంలో మనల్ని ఆదుకుంటున్నట్ట, ప్రతి విషయంలో మనం చేయి పట్టుకుంటాం, ప్రతి విషయంలో మనకు కాపుదలిస్తున్నట్ట, ప్రతి విషయంలో మనము వేదన పడి, బాధపడి, కృంగిపోయి, బలహీనమైపోతున్న మన జీవితాలకు ఆయన కావాల్సిన ప్రతి దాన్ని కూడా నింపి నడిపిస్తున్నట్ట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఏలయనగా మన కుమారుని అనుగ్రహించినట్ట. చాలా మంది అనుకుంటారు, అయ్యో మాకు బిడ్డలే లేరు, మాకు బిడ్డలు ఉన్నారు కానీ కొడుకులు లేరని. అయితే కొడుకులు బిడ్డలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడట. నీకు నాకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఆయనే క్రీస్తు ప్రభు. నీ జీవితానికి, నా జీవితానికి సరిపోయిన దేవుడు, సమస్తము సమకూర్చే దేవుడు. ఆయన అన్ని విషయాల్లో మన జీవితాలకి కావాల్సిన ప్రతిదాన్ని నెరవేరుస్తూ, నీ జీవితానికి, నా జీవితానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ, మనకు జీవితాలలో కావలసిన ప్రతిదాన్ని అద్భుత రీతిగా అనుకోకుండా మన జీవితానికి కావలసిన ప్రతిదాన్ని ఉన్నత స్థానంలో ఆయన నిలబెట్టి, నింపి, నడిపించి ప్రతి ప్రసన్నతని దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఆయన చూపుతున్న ఆయన ఒక దయా సంకల్పం చొప్పున ఆయన మనకు నేర్పిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతిలో పెట్టి మన జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తున్న. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకరునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలని దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.